హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అనేది మీకు ఇమేజ్లో అర్థమై ఉంటుంది. అంటార్క్టిక్ పార్లమెంట్. అవును, ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఈ అంటార్క్టిక్ పార్లమెంట్ని హోస్ట్ చేస్తుంది. అసలు ఈ అంటార్క్టిక్ పార్లమెంట్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేయబోతున్నారు, మన ఇండియా ఏం ప్రపోజ్ చేయబోతుంది, అసలు అంటార్క్టికా విశేషాలన్నీ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చిన్నప్పటి నుంచి మనం చదివేటప్పుడు సోషల్ సైన్స్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయంటే 7 కాంటినెంట్స్, ఎన్ని ఓషన్స్ అంటే 5 ఓషన్స్ అని తెలుసుకున్నాం కదా. మరి ఆ ఓషన్స్ కాంటినెంట్స్లో అంటార్క్టికా కూడా ఉంటుంది. అంటార్క్టిక్ ఓషన్ అంటే సదర్న్ ఓషన్ అంటున్నాం. ఇప్పుడు అంటార్క్టికా అనే ల్యాండ్ ఆర్ కాంటినెంట్ని ఒక పర్టికులర్ కాంటినెంట్గా చూసాం. కానీ ఆ కాంటినెంట్లో అసలు ఓన్ పర్సన్స్ అంటే ఇండిజినస్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు లేరనే విషయం చాలా మందికి తెలియదు. అంటే ఇక్కడి నుంచి మన అన్ని కాంటినెంట్స్, మిగతా 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళే తప్పించి అంటార్క్టికాకి సంబంధించిన సొంత ప్రజలు అనే వాళ్ళు ఎవరూ లేరు. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. ఇది ఎందుకు అంటే సదర్న్ పోల్లో ఉంది, ప్లస్ ఎక్కువ ఐస్లో కవర్ అయిపోయి ఉంది కాబట్టి లివబుల్గా ఉండదు, హ్యాబిటబుల్గా ఉండదు. కాబట్టి అంటార్క్టికా అనేది అన్హాబిటెడ్ కాంటినెంట్గా ఉంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అంటార్క్టికా లొకేషన్. సో అంటార్క్టికా లొకేషన్ మీకు మ్యాప్లో చూస్తే ఇక్కడ అర్థమవుతోంది, ఇది అంటార్క్టికా అనమాట. ఇది మనకి సదర్న్ పోల్. సో ఇక్కడ సదర్న్ ఓషన్ అంటున్నాం. ఇంతకుముందు అంటార్క్టికా ఓషనే, ఇప్పుడు సదర్న్ ఓషన్ అయింది. ఇక్కడ రాస్ సీ ఉంది. ఇది లొకేషన్ ఆఫ్ అంటార్క్టికా అనమాట. సో ఇది మనకి కాంటినెంట్స్ వైజ్ చూస్తే కనుక అది 5th లార్జెస్ట్ కాంటినెంట్. అంటే 5th లార్జెస్ట్ అంటే మొత్తం కాంటినెంట్స్లో ఏది లార్జెస్ట్ కాంటినెంట్ అనేది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇది 5th లార్జెస్ట్ కాంటినెంట్. దీని తర్వాత ఉన్న 6th 7th ఏంటి, ఓషియానియా అంటే ఆస్ట్రేలియా కానీ యూరోప్ కానీ, ఈ రెండు నెక్స్ట్ ఉన్న 2 కాంటినెంట్స్ అనమాట. సో అంటార్క్టికా గురించి ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. దాని తర్వాత అంటార్క్టికాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటి అంటే కనుక మౌంట్ విన్సన్. మౌంట్ విన్సన్ అనేది అంటార్క్టికాలోని హైయెస్ట్ పీక్. సో మీకు తెలిస్తే చాలాసార్లు మనకి 7 పీక్స్ ఏవైతే ఉన్నాయి 7 కాంటినెంట్స్లో, వాటినన్నిటిని మౌంటనీరింగ్ చేసిన వాళ్ళు చాలా రికార్డ్స్ సృష్టిస్తారు. అలాంటివి మీకు ఎప్పుడైనా తెలిస్తే అవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో 7 కాంటినెంట్స్లో ఉన్న 7 హైయెస్ట్ పీక్స్ని మౌంటనీర్ చేసిన వాళ్ళ రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 46th అంటార్క్టిక్ ట్రీటీకి సంబంధించిన కన్సల్టేటివ్ మీటింగ్. అంటే ఇది అంటార్క్టికా పార్లమెంట్ అని కూడా అంటారు. పార్లమెంట్ అంటే ఏంటి, మన ఇండియన్ పార్లమెంట్ లాగా ఒక ఫోరం ఫర్ డిస్కషన్స్ అనమాట. అది ఇక్కడ ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో కొచ్చిలో జరుగుతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఇండియాలో 2007లో న్యూఢిల్లీలో జరిగింది. ఇది సెకండ్ టైం ఇండియాలో అంటార్క్టికా పార్లమెంట్కి సంబంధించిన డిస్కషన్స్ జరగడం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, 20 నుంచి 30th May 2024 వరకు జరుగుతుంది. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, దీంట్లో ప్రధానంగా డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటి, లేకపోతే ఏదైనా కంట్రీస్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నాయా, తర్వాత ఇండియాస్ జర్నీ ఏంటి అంటార్క్టికాలో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతుంది YE న్యూస్. 46th ట్రీటీలో ఏంటి ఎజెండా, దాంతోపాటు అంటార్క్టికా ట్రీటీ అనేది ఎప్పుడు సైన్ అయింది, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, అసలు ఇండియాస్ జర్నీ ఏంటి, అంటార్క్టికాలో మన ప్రెసెన్స్ ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఇండియా ఏం ప్రపోజ్ చేయబోతుంది అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రీటీకి సంబంధించి కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన మీటింగ్స్ ఇండియాలో జరిగితే అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం G20 సమ్మిట్ని హోస్ట్ చేసాం కదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇండియా వేదిక అయితే కనుక అలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం GS పేపర్ 2 IRలో కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట, అంటార్క్టికా ట్రీటీకి సంబంధించి. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందనే చూద్దాం. ఇండియా ఇస్ హోస్టింగ్ 46th అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అనమాట, ATCM అని అంటాం. ఇది ఇండియాలో కొచ్చిలో జరగబోతోంది రైట్ ఫ్రమ్ May 20th to 30th May. సో దెన్ ఇక్కడ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియానిక్ రీసెర్చ్. ఇది ఒక అటానమస్ రీసెర్చ్ ఏజెన్సీ. అటానమస్ అంటే ఏ డిపార్ట్మెంట్ కిందకి రాదు, ఇది సెపరేట్ ఎంటిటీగా ఉంటుంది. అటానమస్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇది ఎక్కడ ఉంది, గోవాలో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1980sలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తుంది. సో ఇదే పర్టికులర్ ఏజెన్సీ మనకి ఇప్పుడు కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా, ఆర్గనైజింగ్ ఏజెన్సీగా ఉంది. ఈ పర్టికులర్ ఫోరంని ఈ పర్టికులర్ మీటింగ్ని హోస్ట్ చేస్తున్న పర్టికులర్ ఏజెన్సీ అంటే NCPOR అనమాట. అంటే దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియానిక్ రీసెర్చ్ అంటాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎంతమంది అటెండ్ అవుతున్నారంటే 56 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. ఇండియా కూడా అంటార్క్టిక్ ట్రీటీలో ఒక మెంబర్ కాబట్టి మనం దీన్ని హోస్ట్ చేయడం జరిగింది.
దెన్ అసలు ఏం డిస్కస్ చేయబోతున్నారు అని అంటే కనుక ఎప్పుడూ కూడా ఇక్కడ లా గురించి, ఎందుకంటే అంటార్క్టికా అనేది మోస్ట్ అన్ఎక్స్ప్లాయిటెడ్ అనమాట. అంటే చాలా వరకు అక్కడ హ్యాబిటెంట్స్ ఎవరు ఉండరని చెప్పాం కదా. సో హ్యాబిటెంట్స్ ఉండరు అని అంటే ఎవరికి సంబంధించింది కాదు, ఇది నా ల్యాండ్, ఇది నా కంట్రీ అని ఓన్ చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఎవరైనా ఆక్రమించడానికి ట్రై చేస్తారు, లేకపోతే దాని మీద ఉన్న రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక లా అనేది అవసరం. అంటార్క్టికాకి సంబంధించిన రీసోర్సెస్ కానీ, అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్లైమేట్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వీటన్నిటికీ. సో దాంతోపాటు లాజిస్టిక్స్ ఏంటి, అక్కడ ఉండటానికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ కానీ, గవర్నెన్స్ ఎలా, సైన్స్, టూరిజం, ఇవన్నిటిని ప్రమోట్ చేయడానికి డైలాగ్ అనమాట. ఏవి ఎలో చేయొచ్చు, ఎంతవరకు ఎలో చేయొచ్చు అనడానికి ఒక డైలాగ్. తర్వాత టు ప్రమోట్ ద ఐడియా ఆఫ్ పీస్ఫుల్ గవర్నెన్స్, ఏది జరిగినా కూడా పీస్ఫుల్ వేలో జరగాలి అనడానికి కూడా ఈ ఫోరం అనేది ఒక వేదిక అవుతుంది. తర్వాత రెగ్యులేటింగ్ టూరిజం, ఎందుకంటే ఇక్కడ అంటార్క్టికాలో టూరిజం అనేది ఇప్పటి వరకు టూరిస్ట్ టూర్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే రెగ్యులేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ దానివల్ల ఏమవుతోంది, చాలా థ్రెట్ అవుతుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ కాంటినెంట్లో ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల ఈ టూర్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. దానివల్ల అంటార్క్టికా కానీ దాని ఎన్వైర్న్మెంట్ కానీ చాలా డ్యామేజ్ అవుతుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది, ఇండియా అనేది కొత్తగా ఒక రీసెర్చ్ స్టేషన్ని ప్రపోజ్ చేస్తుంది. దాని పేరేంటి, Maitree-2. ఆల్రెడీ ఇండియాకి 3 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి డిస్ఫంక్షనల్ అయిందంటే ఇప్పుడు ఫంక్షన్ చేయట్లేదు, ఇంకొక 2 ఆపరేషనల్లో ఉన్నాయి. ఆ 2లో ఒకదానికి సెకండ్ వర్షన్గా ఈ Maitree-2 అనే దాన్ని ప్రపోజ్ చేసాం. అవన్నీ ఏంటి అనేది మనం కొంచెం సేపట్లో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఏంటి, ఇక్కడ న్యూ కన్సల్టేటివ్ స్టేటస్ కోసం 2 కంట్రీస్ అప్లై చేశాయి. ఈ 56 మెంబర్ కంట్రీస్లో ఇవన్నీ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. అలా కాకుండా 2 కంట్రీస్ ఏంటవి, బెలారస్ కానీ కెనడా, ఈ 2 కంట్రీస్ ఏంటంటే కన్సల్టేటివ్ స్టేటస్, అంటే ఈ పర్టికులర్ ఎంటిటీతో కన్సల్టేటివ్, అంటే మేము కన్సల్టేషన్స్ చేసి ఉండటానికి మాకు ఒక స్టేటస్ రికగ్నైజ్ చేయండి అని చెప్పి 2 కంట్రీస్ అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది అంటే అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇక్కడ సస్టైనబుల్ మేనేజ్మెంట్ కానీ, రీసోర్సెస్ కానీ, దానికి సంబంధించిన ల్యాండ్ కానీ, బయోడైవర్సిటీ సేవ్ చేయడం, ఎందుకంటే ఇక్కడ పెంగ్విన్స్ కానీ, డాల్ఫిన్స్ ఇలాంటివి, వేల్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాటిని కన్జర్వ్ చేయడం. అట్ ద సేమ్ టైం ఇన్స్పెక్షన్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే 2 కంట్రీస్ కానీ అక్కడ వర్క్ చేస్తున్న అన్ని కంట్రీస్ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు అసలు క్లైమేట్ చేంజ్ వల్ల మనకి గ్లేషియల్ మెల్టింగ్ జరుగుతుంది కదా. అంటార్క్టికాలో కూడా మీకు గుర్తుంటే ఒక షెల్ఫ్, ఆ షెల్ఫ్ నేమ్ ఏంటనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఐస్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల చాలా స్ట్రింక్ అయిపోయిందని కూడా వార్తల్లో ఉంది. ఆ షెల్ఫ్ నేమ్ ఏంటనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ అంటార్క్టికా ట్రీటీ అంటే ఏంటి, ఇది ఒక పర్టికులర్ గవర్నింగ్ ఏజెన్సీ లాగా అనమాట. ఇది ఎందుకు 1959లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎందుకు, ఒరిజినల్గా 12 కంట్రీస్ కలిసి, ఆ 12 కంట్రీస్ ఏంటనేది ఇక్కడ చూడవచ్చు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, చిలీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, నార్వే, సౌత్ ఆఫ్రికా, USSR, UK అండ్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఇండియా అనేది అప్పట్లో ఫౌండింగ్ మెంబర్ కాదు, కానీ ఇండియా తర్వాత జాయిన్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటి, ఇవన్నీ కూడా 1959లో December 1న సైన్ చేసి దీన్ని 1961లో ఫోర్స్లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు 12 మెంబర్స్తో ఆగలేదు, ఇది 56 మెంబర్ కంట్రీ ఉన్న ట్రీటీగా మారింది. ఇప్పుడు ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, 1983లో, అంటే ఆల్మోస్ట్గా 1961లో వస్తే 12 ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్గా 22 ఇయర్స్ తర్వాత మనం జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది అసలు దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్యూనో ఎయిర్స్, అర్జెంటీనా అనమాట. బ్యూనో ఎయిర్స్, అర్జెంటీనా. దీని క్యాపిటల్ అయిన అర్జెంటీనాలో మనకి ఈ హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది, ఇది అసలు ఎవరికి సంబంధించిన ల్యాండ్ కాదు, అందుకని నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం అనమాట. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మిలిటరైజేషన్ కానీ, ఫోర్టిఫికేషన్ కానీ ఇలాంటివి చేయకూడదు. డీమిలిటరైజేషన్ అనేది అంటార్క్టికా ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు న్యూక్లియర్ టెస్టింగ్ కానీ, డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్ కానీ ఇలాంటివి చేయకూడదు. మీకు గుర్తుంటే కనుక మనకి ఎన్వైర్న్మెంట్లో ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్లో ఒక ట్రీటీ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ని డీల్ చేస్తుంది. ఆ ట్రీటీ ఏంటనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇక్కడ ఇండియాస్ జర్నీ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, 1983లో మనం మెంబర్షిప్ తెచ్చుకున్నాం. దాంతోపాటు మన ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రీసెర్చ్ సెంటర్ పేరేంటి, దక్షిణ్ గంగోత్రి. దక్షిణ్
గంగోత్రి. దక్షిణ్ అంటే ఏంటి? సదర్న్. గంగోత్రి అంటే మనకు తెలిసిందే. సో దక్షిణ్ గంగోత్రి అనేది ఫస్ట్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ అంటార్క్టిక్ రీసెర్చ్ స్టేషన్. ఇది ఎప్పటి వరకు ఫంక్షన్ చేసింది? 1983 నుంచి 1919 వరకు పనిచేసింది అనమాట. తర్వాత ఇది ఆపరేషన్లో లేదు, మొత్తం ఐస్లో కొలాప్స్ అయిపోవడం జరిగింది. తర్వాత 1989లో మొత్తం అది కూరుకుపోతున్నప్పుడు ఐస్లో మనం సెకండ్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాం. దాని పేరేంటి? మైత్రి. ఇప్పుడు దీనికి కాన్సిక్వెన్స్గానే ఒక మైత్రి 2 అనేది కూడా ప్రపోజ్ చేస్తుంది ఇండియా. ఎందుకంటే ఎప్పుడైనా మనం ప్రపోజ్ చేసేటప్పుడు, అంటే ఒక రీసెర్చ్ సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ ఉన్న పార్లమెంట్లో కానీ కన్సల్టేటివ్ మీటింగ్లో ఉన్న అందరు మెంబర్స్ అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్రూవల్ తీసుకుంటేనే మనం రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి పర్మిషన్ వస్తుంది అనమాట. తర్వాత 2012లో ఏం చేసాం? థర్డ్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాం. దాని పేరేంటి? భారతి. భారతి అనేది థర్డ్ రీసెర్చ్ స్టేషన్ ఇండియాకి సంబంధించి అంటార్క్టికాలో. తర్వాత 2022లో ఏం చేసాం? ఇండియా అంటార్క్టిక్ ట్రీటీ అనేది పార్లమెంట్లో పాస్ చేసింది. దీని కింద ఏంటి? అంటార్క్టికాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేకపోతే ఎన్వైర్న్మెంట్ని కానీ అక్కడ ఉన్న వాటన్నిటిని మేము పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్స్కి వాడతాము, మిస్యూజ్ చేయము అని చెప్పి ఇండియా పార్లమెంట్లో యాక్ట్ కూడా చేసింది 2022లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత అసలు ఇండియా రీసెంట్గా ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ వెజల్ కూడా నావిగేట్ చేసింది అంటార్క్టిక్ వాటర్స్లో. దాని పేరు ఏంటి అంటే కనుక సాగర్ నిధి. సాగర్ నిధి అని అంటే ఇండియాస్ ఫస్ట్ వెజల్ టు నావిగేట్ ఇన్ అంటార్క్టిక్ వాటర్స్. దీన్ని ఎవరు రన్ చేశారు? NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ అండ్ ఓషానిక్ టోపోగ్రఫీ అనమాట. ఓషానిక్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఏంటంటే NIOT అనేది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది? ఇది చెన్నైలో ఉంటుంది. దీని మెయిన్ రోల్ ఏంటి? ఇది మనకి గుర్తుంటే కనుక మనం సముద్రయాన్ మిషన్, సముద్రయాన్ అంటే ఏంటి? గగన్యాన్ మిషన్ లాగానే మనం డీప్ సీలోకి వెళ్ళడానికి లాంచ్ చేసిన మిషన్ సముద్రయాన్. ఈ సముద్రయాన్ మిషన్లో మనం 3 మెంబర్ క్రూని ఒక సబ్మర్సిబుల్ వెహికల్లో పంపిస్తున్నాం కదా. దాని మిషన్, ఆ వెహికల్ నేమ్ ఏంటి? మత్స్య 6000. ఎందుకంటే 6000 అంటే 6000 మీటర్స్ డీప్ వెళ్తున్నాం, అంటే 6 కిలోమీటర్స్ డీప్ వెళ్తున్నాం. సో ఈ సబ్మర్సిబుల్ వెహికల్ని తయారు చేసింది కూడా సేమ్ NIOT అనమాట. ఇక్కడ కూడా ఈ సాగర్ నిధి అనే వెజల్ని కూడా అంటార్క్టిక్ వాటర్స్లో నావిగేట్ చేసింది కూడా ఈ పర్టికులర్ బాడీ. ఇది కూడా అటానమస్ ఏజెన్సీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండియా ఒక పోస్ట్ ఆఫీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అంటార్క్టిక్ పార్లమెంట్. అంటార్క్టిక్ పార్లమెంట్ ఈస్ ఎగ్జిస్టింగ్ international body that governs Antarctic continent. Antarctic Treaty System currently governs the activities and territory claims in Antarctica. The idea of Antarctic Parliament includes providing structured form of governance and democratic decision making for the continent. వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆప్షన్స్లో చూస్ చేసుకుని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Discuss the concept of Antarctic Parliament in the context of international governance. Evaluate the potential benefits and challenges in establishing such institution. ఇది మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సో అసలు అంటార్క్టిక్ పార్లమెంట్ అనేది ఎందుకు అవసరం ఇంటర్నేషనల్ లెవెల్లో, దాంతోపాటు అసలు దాని పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది ఆన్సర్ చేయండి. ఇది మెయిన్స్కి క్వశ్చన్. దెన్ ఈరోజు మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. దీంట్లో ప్రధానంగా ఏం డిస్కస్ చేసాం? అంటార్క్టిక్ ట్రీటీ కౌన్సిల్కి సంబంధించిన మీటింగ్ కొచ్చిలో జరుగుతోంది. దాంట్లో మెయిన్ ఎజెండా ఏంటి, దాంతోపాటు ఇండియా జర్నీ అంటార్క్టికాలో ఏంటి, అట్ ద సేమ్ టైం అంటార్క్టిక్ ట్రీటీ ఎప్పుడు సైన్ అయింది, దాని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, దాంతోపాటు అసలు ఇండియా రీసెర్చ్ సెంటర్స్లో ఇప్పుడు థర్డ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అంటే ఓవరాల్గా ఫోర్త్ ఆపరేషనల్ రీసెర్చ్ సెంటర్స్లో థర్డ్ సెంటర్ని కూడా మనం ప్రపోజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసాం. వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. రేపు మార్నింగ్ 8 to 1 IRP సిరీస్ అనేది కంటిన్యూ అవుతుందని మీకు తెలిసిందే కదా. దాంట్లో ఐఆర్కి సంబంధించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రౌండప్ చేయండి, లెంతీ వీడియోస్ చేయండి అని. సో రేపు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఎంటైర్ రివిజన్ అనేది మీకు 5 hours ఆఫ్ క్లాస్లో కంప్లీట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ TSPSCలో కరెంట్ అఫైర్స్ సెక్షన్లో సెకండ్ సెక్షన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం UPSC ఆస్పిరెంట్స్కి కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. 8 to 1 లైవ్ జరుగుతుంది సేమ్ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.